హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10వ తరగతి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులందరికీ అదిరిపోయే శుభవార్తను ప్రకటించిన మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 2026 10వ తరగతి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకి ఫలితాల డేట్ అనేది ఫిక్స్ చేసినట్లు ఇప్పుడే మనకి సమాచారాన్ని విడుదల చేయడం అయితే జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈరోజు రిజల్ట్స్ అనేది విడుదల చేస్తామని మొదటిగా తెలిపినటువంటి ప్రభుత్వం ఒక చిన్న అప్డేట్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక ఈరోజు వరకు ఈరోజు వరకు చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి 10వ తరగతి ఫలితాల కోసం ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థుల వాల్యుయేషన్ అంటే కరెక్షన్ అనేది పూర్తిగానైతే అయినట్లు పేర్కొనడం అయితే జరిగింది. ఇక కరెక్షన్ అనేది వాల్యుయేషన్ అనేది పూర్తయిన 2 రోజుల తర్వాత అంటే ఎల్లుండి నుంచి లేదంటే రేపటి నుంచి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10వ తరగతి విద్యార్థుల ఫలితాలు అనేది మనకి ఆన్లైన్లో వెబ్సైట్లోనైతే పెట్టడం అయితే జరుగుతుంది. ఇక వెబ్సైట్లో పెట్టిన తర్వాత మనకి జియో అనేది విడుదల చేసిన వెంటనే దాదాపు ఈ ఏప్రిల్ నెల 28వ తారీఖు 26వ తారీఖు లోపట్ల మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10th రిజల్ట్స్ అనేది రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక మనకి ఈరోజు రిజల్ట్స్ అని కొన్ని ఏదైతే వెబ్సైట్లలో కానీ యూట్యూబ్లలో కానీ తెలపడం అయితే జరిగింది. ఇక ఈరోజు ఎటువంటి రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం లేదు. మనకి వాల్యుయేషన్ అనేది ఇప్పుడు పూర్తయింది కాబట్టి రిజల్ట్స్ అనేది వెబ్సైట్లో పెట్టిన తర్వాత 2 రోజులకు మనకి దాదాపు ఈ 2-3 రోజులలో ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది రావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని మీరు ఇక్కడ గమనించగలరని తెలపడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థుల ఫలితాలు అనేది ఇక్కడ బోర్డులో అనేది మనకి ఈ యాప్లో ఏదైతే వెబ్సైట్లో పెట్టడం అయితే జరుగుతుంది. మీరైతే 2 రోజుల తర్వాత వెబ్సైట్లోనైతే చెక్ చేసుకోండి. దాంతో పాటుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లోనైతే పెడతాను, వెబ్సైట్ లింక్, రిజల్ట్స్ లింక్ అనేది. ఇంకా మీ డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇక ఈరోజు ఉన్న అప్డేట్ అయితే ఇది. థ్యాంక్ యూ గైస్, జై హింద్.